చూడంగానే తినాలనిపించే డెలీషియస్ పాస్తా. ద పీస్ఫుల్ కిచెన్కి వెల్కమ్. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా వేసి కుక్ అయిన తర్వాత స్ట్రైనర్లో వాటర్ మొత్తం రిన్స్ అయ్యే వరకు ఉంచాలి. వాటిని అలాగే ఉంచకుండా కూల్ వాటర్లో వేయాలి. అప్పుడే ఒకదానికి అతుక్కోకుండా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు చెప్పేది మెయిన్ పాయింట్. మన చాపింగ్ బోర్డ్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యారెట్, టమోటా, కొత్తిమీర, కొంచెం టమోటా కెచప్ అండ్ చీజ్. కూలైన పాస్తాని మళ్ళీ స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం రిన్స్ అయ్యే వరకు ఉంచాలి. బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకుని చిటికెడు సోంపు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, ముందుగా చాపింగ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలుపుతూ ఉండాలి. వెయిట్ లాస్లో ఉంటూ కొన్ని మాత్రమే తినాలి అనుకున్నాం అపోహ. అన్నీ తినాలి. మనం ఏం తింటున్నామనేది మ్యాటర్ కాదు, ఎంత తింటున్నామనేది మ్యాటర్. ఇది తింటే లావైపోతామేమో అని భయపడకుండా మనకు నచ్చిన విధంగా మౌల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత 2 స్పూన్స్ చీజ్, 4 స్పూన్స్ టమాటో కెచప్ వేసి సాసెస్ అన్నీ మిక్స్ అయ్యే వరకు నిదానంగా కలుపుకోవాలి. ఈ డిష్ని చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. పాస్తా అనగానే జంకని పక్కన పడేయకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా హెల్దీ వేలో చేసి పెట్టచ్చు. వెజిటబుల్స్, చీజు, సాస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లైట్గా కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ సండే ఈ రెసిపీని ట్రై చేయండి. మీతో పాటు మీ పిల్లలకు కూడా హ్యాపీగా తినిపించవచ్చు. సాసెస్లో కొన్ని వాటర్ పోసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. పూర్తిగా రిన్స్ అయిన పాస్తాని సాసెస్లో వేసి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. పాస్తా అనేది చితక్కుండా చూసుకోవాలి. మనం ఏ డిష్ చేసినా వెజ్జెస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతాం. నేనైతే చేతి నిండా గుప్పుడుతో కొత్తిమీర వేస్తున్నా. ఇంకా ఇలాంటి డిషెస్ కావాలంటే కామెంట్ చేయండి.